హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మరింత హీటెక్కింది. ఇండస్ట్రీలో మహిళల పట్ల నీచంగా దారుణంగా వ్యవహరిస్తున్న పలువురు టాప్ డైరెక్టర్లు, టాప్ యాక్టర్ల పేర్లు ఆమె బయట పెట్టడం సంచలనమైంది. మహిళలపై సెక్సువల్ హెరాస్మెంట్, లైంగిక దోపిడీ అనేది అన్ని చోట్ల ఉంది. ఇదొక పెద్ద సమస్యే. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే ఇది జరుగుతుంది అనే విధంగా మాట్లాడొద్దు. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీని టార్గెట్ చేయొద్దు అని రష్మి ట్వీట్ చేశారు. జబర్దస్త్ ఇతర టీవీ కార్యక్రమాల్లో యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ ఇతరులు రష్మిపై పంచులు వేస్తున్న సంగతి తెలిసిందే. నీపై అలా పంచులు వేస్తుంటే కోపం రావడం లేదా అనే ఓ అభిమాని ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ, కోపం ఎందుకు, మేమంతా కలిసి పనిచేస్తున్నాం, ఒక ఫ్యామిలీలా ఉంటాం, ఇదంతా తమ జాబ్ లో భాగమే అని తెలిపారు. వేశ్య పాత్రలు చేయడం వల్ల నటీమణుల గౌరవం పోతుందని భావించడం లేదు. వేదంలో అనుష్క చేసిన పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఆ రోల్స్ చేయడం అంటే అంత సులభం కాదు, ఎంతో ఛాలెంజ్ తో చేస్తే తప్ప ఇలాంటి పాత్రలు పండవు అని రష్మి తెలిపారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు వేసే పాత్రలు చేసే అవకాశం రాలేదని, అలాంటి పాత్రలు రావాలన్నా చేయాలన్నా నటన పరంగా ఎంతో ఎస్టాబ్లిష్ అయి ఉండాలని రష్మి తెలిపారు. గుంటూరు టాకీస్ మూవీలో నేను 15 నిమిషాల కంటే ఎక్కువ కనిపించాను. ఆ పాత్రలో సెక్సీనెస్ ఉందే తప్ప వల్గారిటీ లేదు. అందుకే సినిమా విడుదలై చాలా కాలం అయినా ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది. ఆ పాత్రలో ఓ మ్యాజిక్ ఉంది అని రష్మి తెలిపారు. ఈ వీకెండ్ రష్మి ఎక్కడికో వెకేషన్ వెళ్లారు. చూస్తుంటే గోవా సముద్ర తీరంలా కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.